నమస్తే అందరికీ, నేను మీ రైడర్ ఎంకే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోటో మ్యాట్స్. ఈరోజు మళ్ళీ ఒక ప్రోడక్ట్ రివ్యూ చాలా రోజుల తర్వాత. అదేంటంటే ఈ యొక్క బైక్ కవర్, నేను ఇండియాలో దొరికే బెస్ట్ అఫోర్డబుల్ రెయిన్ కవర్ అండ్ బైక్ కవర్ ఏది అంటే నేను కళ్ళు మూసుకొని చెప్పే పేరు ఈ యొక్క రైడా. ఇదేం పెద్ద ప్రమోషనల్ వీడియో కాదు, నేను కొని దీని గురించి చెప్తున్నాను అనమాట. ఎందుకంటే నేను చాలా చూసాను బైక్ కవర్స్, ఇది నాకు బెస్ట్ అనిపించింది. ఇప్పుడు మనం ఇంకా లేట్ చేయకుండా దీన్ని ఓపెన్ చేసి చూపిస్తా. తర్వాత ఇందులో దొరికే మోడల్స్ ఏంటి, మీ బైక్కి వచ్చే సైజ్ ఏంటి. ఆల్సో దీన్ని మనము మంచి వర్షం పడుతున్నప్పుడు టెస్ట్ చేద్దాము, అంటే వాటర్ అనేది లోపలికి సీప్ అవుతుందా లేదనేది టెస్ట్ చేసిన తర్వాత దీని యొక్క రివ్యూ లాస్ట్లో బాగుందా లేదా అనేది మీరే చెప్పాలి. ఇంకా లేట్ చేయకుండా దీన్ని అన్రాపింగ్ చేద్దాం. ఇది రైడా రెయిన్ ప్రో వాటర్ ప్రూఫ్ బైక్ కవర్. దీని కాస్ట్ మనకు పడింది 889. ఇది ఎక్సెల్ సైజ్. నేను బ్లేడ్ తెలియదు, బైక్ కి అన్రాపింగ్ చేస్తున్నా. ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. లోపల మళ్ళీ ఇంకో కవర్ ఇచ్చారు. దీన్ని సేఫ్గా డిస్పోజ్ చేద్దాం. ఇప్పుడైతే పక్కన పడేద్దాం. సో ఇది మన రెయిన్ కవర్. రైడా పైన బ్రాండింగ్ ఉంది అండ్ చిన్న బ్యాగ్. రైడా గేర్స్ ముంబై కంపెనీది. సో కవర్ మనకి ఈ విధంగా ఉంటుంది. మొత్తం ఓపెన్ చేస్తాను నేను. ఇది మనకి రైడా రెయిన్ ప్రో కవర్. కలర్ ఏమో మిలిటరీ గ్రీన్. ఇందులో 3 కలర్స్ ఉంటాయి, ఆరెంజ్, మిలిటరీ గ్రీన్ అండ్ నేవీ బ్లూ. నాకు ఆరెంజ్ నచ్చింది, కానీ ఆరెంజ్ అనేది చాలా రోజుల నుంచి అవైలబుల్ లేదు. రైడాలో ఉన్న ప్రాబ్లమే అది. చాలా లేట్గా వీళ్ళు ప్రోడక్ట్ని మార్కెట్లోకి అందుబాటులో పెడతారు అనమాట. సో నేను వెయిట్ చేసి ఇంకా దొరకదని చెప్పి ఈ యొక్క మిలిటరీ గ్రీన్ కలర్ తీసుకున్నా. ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాం. దీని యొక్క వెయిట్ మనకి 2 kg వరకు ఉంది. లోపల ఒక స్టిక్కర్ కూడా ఉంది, రైడా స్టిక్కర్. నేను స్టిక్కర్ అనేది కలెక్ట్ చేస్తా అండ్ మన బండికి అంటిస్తూ ఉంటాను అనమాట. మన డామినార్కి వచ్చే సైజ్ ఎక్సెల్ అనమాట. ఇదిగోండి రైడా. దీనికి మిర్రర్ పాకెట్స్ కూడా ఉంటాయి. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. సో సైజ్ ఈ విధంగా ఉంటుంది, ఎక్సెల్ సైజు. ఇది బ్రీతబుల్ ఫ్యాబ్రిక్, అంటే వాటర్ని లోపలికి వెళ్ళలేదు, కానీ లోపల ఉండే మాయిశ్చర్ మాత్రం ఎండిపోవడానికి సహకరిస్తుంది. ఇప్పుడు ఒకసారి బైక్ కేస్ చూద్దాం. నేను డామినార్ తీసుకున్నది ఎక్సెల్ సైజు, కానీ టాప్ బాక్స్ ఉంటే మాత్రం కంప్లీట్గా కవర్ అవ్వట్లేదు. అందుకే టాప్ బాక్స్ తీసి నేను ఈ యొక్క రెయిన్ కవర్ని వేస్తున్నాను. ఇందులో మనకి ఇచ్చింది కింద క్లిప్ ఇచ్చారు అండ్ ఆల్సో క్లాత్ కూడా చాలా థిక్, చాలా బాగుంది. దెన్ 2 మిర్రర్ పాకెట్స్ కూడా ఉన్నాయి. వేయడానికి 2 మనుషులు అవసరం లేదు, నేను ఒక్కనే వేస్తాను. చూడండి రైడా అని చెప్పి 2 వైపులా ఈ విధంగా బ్రాండింగ్ ఉంది, చూడడానికి చాలా బాగుంది అది. ఇవి మిర్రర్ పాకెట్స్. నేను యాక్చువల్గా దీన్ని ప్యాడ్ ఆఫ్ స్టాండ్ పైన పెట్టి నిలబెడతాను. ఇప్పుడైతే ఇక్కడ బయట పెడుతున్నా. మళ్ళీ మీకు ప్యాడ్ ఆఫ్ స్టాండ్ పైన పెడితే ఎలా కనబడుతుందో లోపల చూపిస్తా, అంటే మా అపార్ట్మెంట్ కింద. ఈ మిర్రర్ పాకెట్స్ మిర్రర్కి ఈ విధంగా ఎక్కించేద్దాం. నా డామినార్ 400 బైక్ ఈ విధంగా కనబడుతుంది కవర్ వేసిన తర్వాత. ఇప్పుడు మనకి సైడ్ స్టాండ్ పైన ఉంది కాబట్టి కొంచెం లీనే ఉంది. నెక్స్ట్ మనము సెంటర్ స్టాండ్ పైన పెట్టినప్పుడు, అంటే ప్యాడ్ ఆఫ్ స్టాండ్ పైన పెట్టినప్పుడు ఎలా కనబడుతుందో చూద్దాము. సో ఈ విధంగా ఉంది. ఎలా కనిపిస్తుందో మీరు కింద కమెంట్లో చెప్పండి. ఇది మిలిటరీ గ్రీన్ కలర్. దీంతో పాటు మనకి చెప్పే కదా ఆరెంజ్ అండ్ నేవీ బ్లూ కూడా ఉంది. ఇది రెయిన్ ప్రో జాకెట్. దీని యొక్క కాస్ట్ మనకి 649 నుంచి 1049 దాకా ఉంది, అంటే బేస్డ్ ఆన్ సైజ్. అది కాకుండా ఇంకో మోడల్ కూడా ఉంది, రైడా సీజన్ ప్రో అని చెప్పి. దాని కాస్ట్ మనకి 1549 నుంచి 2000 చేంజ్ ఉందన్నమాట. అదేంటంటే అన్ని సీజన్స్లో, అంటే ఎండకి పెట్టినా కానీ మీకు కలర్ షేడ్ కాకుండా ఉంటుందంట. సో నేను కొనలేదు, మనం పెట్టేది అపార్ట్మెంట్ కింద కాబట్టి నాకు ఈ కవర్ మోర్ దెన్ ఎనఫ్. నేను కూడా వాడుతుంది ఫర్ వాటర్ అయితే కాదు, ఓన్లీ టు ప్రొటెక్ట్ మై బైక్ ఫ్రమ్ డస్ట్ అనమాట. సో అది చూడడానికి ఈ విధంగా ఉంది. నెక్స్ట్ మనము ఒక మంచి వర్షం పడుతున్నప్పుడు దీన్ని వర్షంలో పెట్టి చూద్దాము వాటర్ ఎంతవరకు లోపలికి వెళ్తుందో అని చెప్పి. వర్షం కోసం నేను 2 days వెయిట్ చేస్తా. పడకపోతే ఒక బకెట్ వాటర్ పైన ఉంపి చూపిస్తాను అనమాట. సో అది కదా నేను తీసుకుంది ఎక్సెల్ సైజు. కాస్ట్ నాకు పడింది 899.
నేను నా డామినార్ తీసుకున్న సైజ్ ఎల్, అప్పటి నుంచి ఎక్సెల్ అంటున్నాను. ఎందుకంటే నేను ఇది ఆర్డర్ పెట్టింది ఫిబ్రవరిలో, కానీ యూజ్ చేస్తుంది మాత్రం ఇప్పుడు అనమాట అక్టోబర్కి. నేను ఇది ప్రోడక్ట్ అన్రాపింగ్ చేసి మీకు చూపిస్తున్నా. ఈ విధంగా ఉంటుంది యూట్యూబర్ లైఫ్ అంటే, ప్రతిదీ మీకు చూపించాలని చెప్పి చిన్న ఆశ అనమాట. సో అది కదా, నేను ఏ బైక్ కి ఏ కవర్ సైజ్ వస్తుందో కింద ఇస్తానో, లేకపోతే మీరు కమెంట్ అడిగిన నేను మీకు క్లియర్ చెప్పేస్తా. సో దట్స్ అబౌట్ దిస్ వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కింద కమెంట్ చేయండి. ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ ప్రోడక్ట్ రివ్యూస్, బైక్ అండ్ కార్ రివ్యూస్ కలుసుకుందాం. జై హింద్.